రికార్డింగ్ నెంబర్ 127 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. చతుర్ముఖ బ్రహ్మగారు, సృష్టికర్త అయిన బ్రహ్మ తన నుంచి బయటికి వచ్చిన వేదాలన్నిటినీ కూడా ఎక్కడి నుంచి? తన ముఖం నుంచి తీసుకొని వచ్చాడు. ఆయన తన ముఖము నుండి సృష్టించాడు. ఆ వాటిని రక్షించేటటువంటి ఆ వేదాలు రక్షించబడాలి కాబట్టి క్షత్రియ ధర్మాన్ని తన రూపంగానే వ్యక్తం చేసుకున్నాడు. తానే క్షత్రియ ధర్మంగా వచ్చాడనమాట. అంటే అంత ఇంపార్టెంట్ అవి. వాటిని కాపాడటం, ధర్మాన్ని కాపాడటం ఎంత అవసరమో, వేద ధర్మాన్ని అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పాపస్వరూపమైన దోపిడీ మొదలైన విషయాల వల్ల ధర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ఒక రాజు, ఒక ప్రభువు అవసరం. మీరు ఇలా రావటానికి కారణమేమిటి అని కర్దముడు స్వయంభువ మనువును అడిగితే ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడనమాట. ఏ రకమైన ధర్మహాని జరగకుండా, ధర్మానికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం చతుర్ముఖ బ్రహ్మ తన భుజముల నుంచే మమ్మల్ని సృష్టించాడు, ప్రభువులుగా సృష్టించాడు. అట్లాంటి చతుర్ముఖుడికి మనస్సుగా బ్రాహ్మణ ధర్మం ఉన్నది, శరీరంగా క్షత్రియ ధర్మం ఉన్నది. ఈ రెండిట్లో కూడా అంతర్యామిత్వం విష్ణువే. విష్ణువు ధర్మాన్ని పరస్పర రక్షకముగా ఏర్పరిచాడు. విష్ణుమూర్తి ఏం చేశాడంటే బ్రాహ్మణ ధర్మాన్ని క్షత్రియత్వం రక్షిస్తుంది, క్షత్రియత్వాన్ని బ్రాహ్మణ ధర్మం రక్షిస్తుంది. ఒకదాన్నొకటి రక్షించుకునే పద్ధతిగా ఏర్పరిచాడు ఆ స్వామి అంటున్నాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా వచ్చిన నిన్ను చూడటం అనేది నా జన్మ సార్థకమైపోయింది. నా అదృష్టం కొద్దీ నిన్ను చూశాను. నేను కూతురైన దేవహూతి అంటే నాకు చాలా ఇష్టము. ఆ అమ్మాయికి మంచి పిల్లవాడిని చూసి పెళ్లి చేయాలని చెప్పి వెతుకుతూ ఉన్నాను. నేను నాకు మనస్సుకు సరిపోయే పిల్లలు ఎవరూ దొరకలేదని బాధపడుతున్నాను. ఎన్నో ప్రదేశాలు తిరిగాను. దేవహూతి ఎంతమంది గురించో విన్నది, పెళ్ళిడికి వచ్చిన మగపిల్లల్ని గురించి విన్నది, కానీ తనకెవరు నచ్చలేదు. నారదుడు ఒకరోజు మీ గురించి చెప్పాడు ఆవిడకి. అప్పటి నుంచి మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టి కూర్చుంది. నా కూతుర్ని ఇప్పుడు నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు కాబట్టి నా కూతుర్ని భిక్షగా స్వీకరించు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాళ్ళు దేన్ని స్వీకరించకూడదు అని నియమం ఉంటుందన్నమాట. అందుకని భిక్ష మటుకే స్వీకరిస్తారు వాళ్ళు. భిక్షగా స్వీకరించి నా కూతుర్ని పెళ్లి చేసుకొని చక్కగా గృహస్థాశ్రమాన్ని నువ్వు మొదలుపెట్టు. అంటే ఒక గృహస్థుగా ఉండటం, భార్య భర్తగా ఉండి పిల్లల్ని కనటం, ఆ ప్రాసెస్ కూడా అందుకోసమే కదా నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంది. నువ్వు ఎందుకని ఒక భార్య కావాలనుకున్నావో ఆ పర్పస్ అంతా కూడా ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే నీకు తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి స్వయంభూమనువు చెప్పాడనమాట. విరక్తుడైన వాడు కూడా అప్రయత్నంగా దొరికిన దాన్ని స్వీకరించవచ్చు. నువ్వు నీ ధర్మవంత, బ్రాహ్మణ ధర్మవంత నేను గమనించాను అని చెబుతూ ఉన్నాడు స్వయంభూమనువు. నువ్వు దేన్ని కూడా కోరవు, కానీ అప్రయత్నంగా, ఏ ప్రయత్నము లేకుండా వచ్చిన దాన్ని స్వీకరించవచ్చు అని ధర్మం చెప్తోంది. అందువల్ల నువ్వు మా అమ్మాయిని చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఒక కోరిక ఉండి ఆ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు ఎవరిన మీదన్నా ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఎవరిని ఏది అడగక్కర్లేదు, నేనే నీకు ఆఫర్ చేస్తున్నాను, నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగాడనమాట. బ్రహ్మ సృష్టిలో బ్రాహ్మణులు, క్షత్రియులు అంటే ఆ ధర్మాలతో పుట్టిన వాళ్ళనే అర్థం. కాబట్టి బ్రాహ్మణుడికి క్షత్రియుడు కన్యాదానం చేస్తున్నాడు. కలియుగంలో బ్రాహ్మణుడి కొడుకు బ్రాహ్మణుడని, క్షత్రియుడి కొడుకు క్షత్రియుడని అంత మటుకే తెలుసు మనకి. కానీ ఇప్పుడు పురాణాల్లో అలా ఉండదు. ఆ గుణాలకే వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చి, వీడు బ్రహ్మ విద్య నేర్చుకుంటూ ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణుడు, వీడు ఇతరులను రక్షించే గుణం ఉన్నవాడు కాబట్టి వీడు క్షత్రియుడు అని వాళ్ళ గుణం ద్వారా వాళ్ళ వర్ణాలని డిసైడ్ చేశారనమాట. అప్పుడు చెబుతూ ఉన్నాడు, ఇంకా నీ నుండి ఈ కన్య సాటి లేని దానస్వరూపంగా దొరుకుతోంది నాకు అన్నాడు. కర్దముడు ఇప్పుడు మాట్లాడాడు. ఇంకా మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి చేయటం అనేది అద్భుతమైనటువంటి విషయం. ఈవిడ నాకు
ఎక్కడ ఎవరు ఇటువంటి దానం ఇచ్చుండరు. సాటి లేని దాన స్వరూపం ఈవిడ. ఎవరు ఈవిడకి సాటి రారు. ఈవిడ చాలా అందంగా ఉంది. లక్ష్మీదేవితో సమానమైన పవిత్రత కనపడుతోంది నాకు. ఇంకా చెప్తూ ఉన్నాడు కర్దముడు. నేను కూడా విన్నాను. ఈ ఈ కన్య సాటి లేనిది. ఒకరోజు రాత్రి మీ భవనంలో ఆవిడ తిరుగుతూ ఉండంగా కిమానంలో వెళ్తూ ఉన్న విశ్వావసుడు అనే గంధర్వుడు చూశాడు ఆవిడ్ని. చూడగానే పడ్డాడు. ఆవిడ కావాలనే కోరిక అతనిలో వచ్చింది. ఎప్పుడైతే మనస్సులో కోరిక కలిగిందో పతనం అయిపోయి భూమి మీద పడిపోయాడు. అటువంటి పవిత్రత ఆవిడది. ఆవిడను కన్నెత్తి చూడగలవారెవరు కూడా లేరు. అటువంటి పిల్లను నాకిచ్చి పెళ్లి చేస్తానంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? ఇటువంటి అదృష్టాన్ని కాదనే దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా అని చెప్పాడు. విశ్వావసుడు అనే గంధర్వుడు వివాహానికి అధిదేవత అని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఏ కన్యనైనా కూడా అతడు మొట్టమొదట వరిస్తేనే అమ్మాయికి పెళ్ళి అవుతుంది అని వేదమంత్రాలు చెబుతున్నాయి. విశ్వావసుడు అనే గంధర్వుడని పేరు వెంట్ల కథగా చెప్తారు ఇక్కడంతా కూడా. అంటే వివాహానికే ఆయన ఒక దేవత అన్నమాట. ఆయన కంటి చూపుతో చూడకపోతే ఆ పిల్లలకు వివాహం కాదు, ఆడగాని మగగాని. సో ఆ గంధర్వుడైన విశ్వావసుడు నీ కూతుర్ని చూశాడు అనే మాటకు అర్థం ఏంటంటే, అందువల్లనే ఆవిడకు పెళ్లి చేసుకునే ఉద్దేశం వచ్చింది, పెళ్లి సమయం కూడా వచ్చింది. ఏ కన్యనైనా అతడు వరించి భూమిపై పడితేనే అప్పుడు కాబోయే భర్త వరిస్తాడు అని వేదమంత్రాలు చెబుతున్నాయి. అది భూమిపై పడిపోయాడంటే పతనం అని కాదు. భూమి మీద జరిగే పెళ్ళిళ్లకు విశ్వావసువు అంటే అందరు పురుషుల యవ్వనము అయిన మధుర భావమే విశ్వావసుడు. ఆ మధుర భావం పడకపోతే ఏ కన్యలోనూ ఏ పురుషుడిలోనూ ఏ అందము ఎవరికి కనపడదు. అతడు వరిస్తేనే అంటే ఆ యవ్వనము అనే గంధర్వుడు వరిస్తేనే ఆవిడ ఇంకొకరికి అందంగా కనపడుతుంది, ఆయన ఇంకొకరికి అందంగా కనపడతాడు అని చెప్పి లోపల అర్థం చెబుతూ ఉన్నారన్నమాట. ఈ కన్యారత్నాన్ని నాకు గుణంలో, రూపంలో, ప్రవర్తనలో బాగా ఒకటిగానే నాకు కనపడుతోంది. నాకు ఆవిడకి బాగా మ్యాచింగ్ తెలుస్తోంది నాకు. అందుకని నేను నిర్మలమైన మనస్సుతో నువ్వు ఇచ్చేటటువంటి కానుక స్వీకరిస్తాను, ఈవిడ్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కానీ నాకు ఒక నియమం పెట్టుకున్నాను. ఈవిడని నేను పిల్లలు పుట్టే వరకు మాత్రమే గృహస్థ ధర్మంగా చూసుకుంటా. పిల్లలు పుట్టిన తర్వాత నేను తపస్సుకు వెళ్ళిపోతాను. అందుకు నీకు నీ కూతురికి ఇష్టమైతేనే నేను దీనికి ఒప్పుకుంటాను అని చెప్పాడు. ఇలా అన్నాడు కర్దముడు. ఇది నా స్వంతమైనటువంటి విషయం కాదు, శ్రీమన్నారాయణుడి ఆజ్ఞ ఇది. నేను సంతానం కలిగిన తర్వాత సన్యాసం తీసుకోవాలి అనేది నారాయణుడి ఆజ్ఞ అని చెప్పాడు. అంటే గృహస్థాశ్రమ ధర్మానికి సంతానం ఒకటే, పిల్లల్ని కనటమే అక్కడ ధర్మం. అంతేగాని తన స్వంత కామం కోసం చరించటం కాదు. ఆడ మగ సుఖం అనే పేరుతో అలా చేయటం అనేది సరైన పద్ధతి కాదు అని కర్దముడు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. తర్వాత కాలంలో కూడా మనుషులందరూ ఈ మార్గంలో నడవకుండా ఫిజికల్ బాడీల మీద వ్యామోహం పెంచుకొని ముసలి వాళ్ళు అయిపోయినా, శరీరం శిథిలమైపోయినా కూడా ఆ పాడైపోయిన శరీరంలోనే ఎలాగోలా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందువల్లనే భూమి మీద సంఖ్య కూడా బాగా పెరగటం, అదొక పెద్ద ప్రాబ్లం అవటం అనేది జరిగింది. దీని గురించి జాల్కుల్ మహర్షి ఇసోటరిక్ హీలింగ్ అనే పుస్తకంలో ది ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనే శీర్షికలో అనే హెడ్డింగ్తో రాశారు అని చెప్పారు. ఇక్కడ సృష్టి స్థితి లయాలకు కారణం నారాయణుడే. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరూ పుట్టడానికి, బ్రహ్మదేవుడు పుట్టడానికి అతనే కారణం, ఆ పరమాత్మే, ఆ నారాయణుడే కారణం. కాబట్టి అటువంటి వాడి ఆజ్ఞని కాదనకూడదు మనం అని చెప్పాడనమాట కర్దముడు. చెప్పగానే మనువు స్వయంభవ మనువు తన భార్యతో కూతురుతో సంప్రదించాడు. ఏమిటి ఇతను ఇట్లా అంటున్నాడు, పిల్లలు పుట్టిన తర్వాత సన్యసిస్తాడుట, ఇంకా ఉండడు మన అమ్మాయితో,
మరేం చేద్దామని బాగా డిస్కషన్ చేసుకొని ఏం మాట్లాడినా ఆ దేవహూతి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది కాబట్టి ఎంతో సంతోషంతో శాస్త్రోక్తంగా కర్దముడికి దేవహూతికి పెళ్లి చేశాడనమాట. దేవహూతి తల్లి అయిన శతరూపాదేవి వీళ్ళిద్దరికీ కూడా అవసరమైనటువంటి కట్నంగా బహుమానం ఇచ్చిందిట. చాలా వస్తువులవి వాళ్ళ జీవితానికి సరిపోయేటట్టుగా. మరి బ్రహ్మచారిగా ఉన్నాడు పాపం. ఇప్పుడు కుటుంబము, గృహము, గృహస్థు అనే మాటకి ఎన్నో వస్తువులు అవసరం అవుతాయి కాబట్టి అవన్నీ కూడా ఇచ్చింది. దాని పేరు పారిబర్హము అని పెట్టారట. పారిబర్హం అంటే కట్నము అని అర్థం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కర్దముడు కట్నం కావాలని అడగలేదు. తన కూతురికి తనకు తోచిన విధంగా తను ఎంత స్తోమతకు సరిపోయేటట్టుగా ఆవిడ ఇచ్చుకున్నది తన కూతురికి. అంతేగాని ఇది కట్నం అడిగి ఇచ్చే పద్ధతి ఇక్కడ మొదలవ్వలేదు అని క్లియర్గా తెలుసుకోవాలి. కూతురి పెళ్ళి ఎప్పుడైతే చేశాడో అప్పుడు హాయిగా ఉన్నట్టు స్వయంభూ. మనం ఇన్నాళ్ళు పెళ్ళి అవ్వలేదు, కూతురికి మంచి వరుడు దొరకలేదు అని దిగులు పడుతూ ఉండేవాడు. కానీ మళ్ళీ పెళ్ళవంగానే ఇంకా కూతుర్ని వదిలేసి దూరంగా వెళ్ళాలి అనే మళ్ళీ బాధ కలిగింది ఆయనకి. అందుకని కూతురు దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని నిమిరి శిరస్సు నిమిరి కన్నీళ్లు పెట్టుకున్నట్ట పాపం. చివరకు వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని అంటే బై బై చెప్పి శతరూపతో వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా ఇంత వర్ణన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇవన్నీ ఇక్కడే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ సృష్టిలోనే కన్యాదానం చేయటం, కట్నం ఇవ్వటం, తన వంశాచారాన్ని బట్టి పెళ్లి చేయటం, ఆ తర్వాత కూతురు పెళ్ళవుతోందని సంతోషం, కూతురు తను వదిలిపెట్టి వెళ్ళిపోతుందని దిగులు, రెండు బాధలు తండ్రికి ఉండటం, తల్లిదండ్రులకు ఉండటం, ఇవన్నీ కూడా స్టార్టింగ్ సృష్టిలో మొదలైనయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. సంప్రదాయాలన్నీ కూడా ఇట్లాగే వచ్చినాయి. మొట్టమొదటి సంప్రదాయాలన్నీ మనువే మొట్టమొదటగా స్థాపించాడు. ఇవాళకి మనం అందరం కూడా మనుధర్మ శాస్త్రంలో ఉండే ధర్మాన్ని అనుసరిస్తాం అన్నమాట. ఇండియాలో మనువు శతరూపతో రథమెక్కి సరస్వతీ నది తీరంలో నివసించే అందరూ మునుల ఆశ్రమాల్ని దర్శించే వేడుకతో బయలుదేరి వెళ్ళిపోయాడు. శతరూప మనువు అంటే కర్దమ్ముడి అత్తగారు మామగారు వెళ్ళిపోయారు. చాలామంది ఋషుల్ని చూడాలి, ఇంత దూరం వచ్చాం కదా అని. అట్లా మహనీయులు ఎంతమందినో దర్శనం చేసుకొని తన పట్టణానికి చేరాడు. ఇక్కడ యజ్ఞవరాహమూర్తి గురించి ఇంకో విషయం చెబుతూ ఉన్నారు. లక్ష్మీపతి అయిన యజ్ఞవరాహమూర్తి రూపాన్ని ధరించి విష్ణుమూర్తి తన శరీరాన్ని గట్టిగా విదిలించాట. అప్పుడు ఆయన శరీరం మీద ఉన్న రోమాలన్నీ కూడా రాలిపడి దర్భలుగా పుట్టినాయిట భూమి మీద. కొన్ని రోమాలేమో రెల్లు పొదలుగా అయినాయిట. వాటితో నిండిన ప్రదేశం యజ్ఞాలకి చాలా అనుకూలంగా ఉన్నదిట. ఋషులు ఆ విషయం తెలుసుకొని అక్కడ యజ్ఞాలు చేయటం మొదలుపెట్టారు. వాళ్ళందరూ కూడా ఋషులందరూ కూడా దర్భలతోనే యజ్ఞాలు చేశారు. క్రతువులకి విఘ్నాలు కలగ చెయ్యాలని అంటే ఆ యజ్ఞం సరిగా అవ్వకుండా ఆపేవాళ్ళుట రాక్షసులు. అప్పుడు కూడా ఆ దర్భలని మంత్రించి రాక్షసుల మీద పడేస్తే వాళ్ళు దూరంగా పారిపోయేవాళ్ళుట. అందువల్ల ఆ దర్భలు అనేవి అంత ఇంపార్టెంట్ అన్నమాట, చాలా పవర్ఫుల్ అన్నమాట. స్వయంభవ మనువు కూడా ఆ దర్భలతోనే విష్ణుపరంగా యజ్ఞం చేసి దుష్టులందరినీ కూడా ఖండించాడు అని చెప్పి చెబుతున్నారు. బర్హిస్సులు అనే పదానికి కిరణాలని దర్భలని అర్థం ఉంటుంది. దానికి సూర్యకిరణాలే ఆత్మలుగా దిగివచ్చి ఫిజికల్ బాడీతో పాంచభౌతిక శరీరాలు 5 ఎలిమెంట్స్తో శరీరాలని తయారు చేసుకొని ఆ శరీరాలతో మనువు రాజ్యంలో మానవులుగా ఉండటమే ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞం. మనువు చేసిన యజ్ఞం ఏంటంటే సూర్యకిరణాలు అనే దర్భలతో ఆత్మలుగా దిగి వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఫిజికల్ బాడీలు ధరించి మనుషులయ్యారు. ఆ మనుషుల్ని తయారు చేయటమే ఇక్కడ మనువు చేసిన యజ్ఞం. అట్లాంటి సూర్యకిరణాంశమైన ఆత్మ దేహం ధరించిన వాళ్ళ మనస్సుల్ని ఇంద్రియాలకు ఉన్నటువంటి ఆ రాక్షస గుణాలన్నిటిని కూడా పోగొడుతుంది.
ఆ సూర్యకిరణ అంశ అయిన ఆత్మ అంటున్నారు. సూర్యకిరణాలే అంశగా దిగి వచ్చాడు కాబట్టి లోపలున్న పరమాత్మ వస్తువు, కిరణ రూపంలో ఉన్న పరమాత్మ వస్తువు ఆ అసుర గుణాలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా పోగొడుతుందిట. ఇట్లాంటి పవిత్ర లక్షణాల ఉన్న దర్భ, రెల్లు పొదల్లో, దర్భలో అవి పెరిగిన ప్రదేశంలో ఆ పవిత్ర లక్షణాలన్నీ కూడా వ్యక్తమవుతుంటాయి, కనపడుతుంటాయి. కాబట్టి దర్భలకి ఎంతో పవిత్రమైన శత్రువుని నాశనం చేసేటటువంటి సాధనాలుగా మనువు కల్పించి మనుషులకు ఇచ్చాడు. ఆ దర్భలు అనేవి చాలా గొప్పవి. వేద మంత్రాలతో దర్భల్ని చల్లిన ప్రదేశాలు, పదార్థాలు మానవుల్లో ఉన్న అసుర గుణాల్ని పోగొట్టి సంకల్ప శక్తిని వృద్ధి చేస్తాయి, మనుషులకు సహాయం చేస్తాయి, వాళ్ళు అనుకున్న పని చక్కగా చేయటానికి ఉపయోగిస్తాయి. సంకల్ప శక్తి అంటే ఒక సంకల్పం చేయటం కాదు, ఇది చెయ్యాలి అని అనుకోవటమే కాదు, చెయ్యటానికి శక్తిని కూడా ఇస్తాయిట దర్భలు. అంత బాగా చెప్పారు. వేద మంత్రాలతో దర్భల్ని చల్లిన ప్రదేశాల్లో ఆ ప్రదేశాలన్నీ కూడా అద్భుతంగా క్లీన్ అయిపోతాయి, పవిత్రం అయిపోతాయి. ఇంకో మాట చెబుతున్నారు ఇక్కడ, బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు సైనికులందరూ కూడా రాశారట పుస్తకాల్లో. ఏమనంటే 18th సెంచరీలో పిలకల వాళ్ళందరూ వచ్చి పచ్చగా ఉన్న బియ్యాన్ని గాలిలో చల్లి పిడుగులు పుట్టించారు, గడ్డి పరకల్ని వాడి ఉపయోగించారు, ఆ సమయంలో మంత్రించారు గడ్డి పరకలతో అని ఈ ఆంగ్ల సైనికులు అంటే బ్రిటిష్ ఆర్మీ వాళ్ళందరూ కూడా పుస్తకంలో రాసుకున్నారట. వాళ్ళకు అర్థమైంది అదే. పిలకల వాళ్ళు అంటే బ్రాహ్మలు, పచ్చటి బియ్యం అంటే అక్షింతలు, గాల్లో చల్లేవాళ్ళుట, గడ్డి పరకలతో మంత్రోచ్చారణ చేసి వాళ్ళు అందరినీ ఇబ్బంది కలిగించే వాళ్ళని పక్కకి తొలగించేవాళ్ళు అని ఆంగ్ల సైనికులు రాశారని మనకి హిస్టరీ ఉందన్నమాట. సో అది చెప్పారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబరు 127 అయిపోయింది.